ప్రధానంగా మేషరాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉండేటువంటి సమయము ఇటు గురువు అనుకూలంగా లేకపోవడము, కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉండడము, అవమానాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్యకాలంలో మీలో ఉత్సాహం పెళ్ళుబెగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు. గ్రహం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా ఉంటుంది, మిగతా గ్రహాలు. ఈ కారణం చేత ఈ సమయంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించి ఏ ప్రయత్నంలోనైనా ముందడుగు వేస్తే విజయం మీ వంతవుతుంది. ఎందుకనంటే దుందుడుకు స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు కాబట్టి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని అమితంగా మాట్లాడుకోవాలి. అనగా అమితంగా కాకుండా మితంగా ఉపయోగించుకోవాలి. మీ యొక్క వాక్కు వల్లనే మీకు సమస్యలు వస్తాయి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుటి వారితో సంయమనం పాటించండి. ఆగ్రహావేశాలకి లోను కాకండి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి పనికిరాదు. ఖర్చు అధికంగా ఉంటుంది ఈ సమయంలో.